హే గైస్ నమస్తే, వెల్కమ్ టు ఐబింగ్ తెలుగు బ్లాగ్. సో గైస్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. అంటే ఇక్కడ రకరకాల ఫుడ్ని మనం టేస్ట్ చేయను, కాకపోతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా ట్రై చేద్దాం. సో ఈరోజు రకరకాల ఫుడ్ తినేసి చెప్పను ఏమవుతుందో తెలియదు, కాబట్టి మీ ఊహలకి దాని ఏమంటారు ఊహలకి వదిలేస్తున్నా. చలో మనం ఇంకా లేట్ చేయకుండా మన ఫుడ్ హంట్ చేద్దాం. సో గైస్ ఇదిగోండి, మన బుకింగ్ అయితే చేశాను అనమాట. మన ఫస్ట్ ఇండియన్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇండియన్ స్ట్రీట్ కాదు, ఇండియన్ రెస్టారెంట్. సో ఇదిగోండి మన బుక్ అయింది, 79 రూపీస్ అయితే అయింది. ఇదిగోండి మన క్యాబ్ అయితే వస్తున్నాడు, బైక్ ర్యాపిడో, అంటే ర్యాపిడో లాంటిది అనమాట. సో ఇక మనోడి కోసం వెయిట్ చేస్తున్నా. టోపీ వేసుకొని చూడండి ఎలా ఉన్నాను, భలే వెరైటీగా ఉన్నాను కదా. ఎక్కడంతా ఇవే టోపీలు అనమాట. అంటే మనం టోపీలు అంటాం, వీళ్ళు హెల్మెట్లు అంటారు, అంతే తేడా. ఇదిగో నేను ఆ రోజు చెప్పాను కదా, ఇది అనమాట. ఈ హెల్మెట్ కింద పడిపోయి ఇది విరిగిపోయింది, కానీ మనం నా దగ్గర అయితే డబ్బులు తీసుకోవాలి అని చెప్పే కదా ఆ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందిరా, నాలుగు సప్పడిపోయిందిరా. సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా అక్కడ దోశలు దొరుకుతున్నాయి. సో నేను యాక్చువల్గా గ్రాబ్లో ఫుడ్ కోసం చాలాసేపు ఎతికాను, అంటే చాలా రకరకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ అంత బాగుండవో తెలియదు, ఏం తినచ్చో తినకూడదో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి చాలాసేపు ఎదిగితే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇండియన్ రెస్టారెంట్ అని కొడితే నిన్న చూపించింది దోశల కేసులు అన్నీ ఉన్నాయి. సో ఎంత ప్రైస్ ఉంటాయో తెలియదు, కానీ బట్ మనమైతే ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా మన ఇండియన్ ఫుడ్ దోశ తిన్నాం, లడ్డులేదు. దాని తర్వాత మనం మార్కెట్కి వెళ్దాం, మార్కెట్లో ట్రై చేద్దాం. అక్కడక్కడ కొంచెం ఒక్కొక్క పీస్ అలా ఎక్కడో చూద్దాం, ఏదో చేద్దాం. మొత్తానికి ఈరోజు నా పని అయిపోయింది, చూద్దాం. సో గైస్ ఇదిగోండి మన ఇండియన్ రెస్టారెంట్. అండ్ మన ఆగస్ట్ 15th కూడా వీళ్ళు ఏదో చేసినట్టున్నారు, చాలా హ్యాపీ మావా. సో స్లైడ్ హలో బ్రో. సో ఫైనలీ ఇండియన్ రెస్టారెంట్, యా. సో ప్రశాంతంగా మనం ఇక్కడ కూర్చుందాం. హలో కిదర్ బేటో ఇదరి ఓకే. సో ఫైనలీ మనకైతే ఇండియన్ రెస్టారెంట్ అయితే దొరికేసింది భయ్యా. ఇక్కడ చూద్దాం ఆగండి ప్రైజ్లు ఎలా ఉన్నాయా. మనం ఏంటంటే ఫస్ట్ ఇది పానీపూరి కూడా అమ్ముతున్నారు భయ్యో, దహిపూరి అంట, పాయమ్మ, మన ఇండియన్ డిష్లు అన్నీ ఉన్నాయి. మనం మెయిన్ కావాల్సింది ఇది ఇడ్లీ సాంబార్ చీజ్ దోశ. థ్యాంక్ యూ. గీ దోశ చెప్దాం, మన చికెన్ దోశ అంట. చికెన్ దోశ ట్రై చేద్దాం. చికెన్ దోశ దగ్గర 180 అంటే దగ్గర 500-600 బ్రో చికెన్ దోశ. అదిగండి మైసూర్ మసాలా అంట. సో గీ దోశ. ఓకే నేనైతే లైక్ చికెన్ దోశకి అయితే వెళ్తా. సో చూద్దాం చికెన్ దోశ టేస్ట్ ఎక్కడ ఎలా ఉంటుందో. ఫైనల్లీ మన చికెన్ దోశ అయితే వచ్చింది. నేను చిన్నది వస్తుంది అనుకున్నా, చాలా పెద్ద ఉంది ఇది. సో ఏదైతే ఉందరా నాయన, మనకి దోశ అయితే వచ్చింది. చాలా ఆనందంగా హ్యాపీగా మనం అయితే ఇప్పుడు దోశ అయితే తినబోతున్నాం. లిటరల్లీ మన ఇండియన్ టేస్ట్ తగిలింది. సో హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. ये 1 वीक का बाद आराम से खा रहा हूँ मैं आज. ये 1 वीक मैं ओनली 1 टाइम खाना खा रहा हूँ, वो भी ग्रैब में ये KFC और पिज़्ज़ा यही खा रहा हूँ मैं. फर्स्ट दिन इधर एक कैब वाला लेके गया मेरे को एक प्लेस पे. वो कुछ ऑर्डर बोला मेरे को, मैं और उसके साथ दोनों मिलके खाए थे. एक आइटम बोला था, बस फिक्स हो गया मैं, ओके वियतनाम फूड नहीं खाना. उसके बाद से मैं आराम से ग्रैब ओपन कर लेके बुक कर लेके खा रहा हूँ. ओके वही. సో మనకైతే లోపల చికెన్ ముక్క అయితే వేసారు. సో నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. సో ఏదైనా మన ఇండియన్ ఫుడ్డే నిజంగా చాలా బాగుంది. దీనికి ప్రైస్ పెట్టచ్చు బ్రో. నేను
600 700 పెట్టాలా అని ఆలోచించాను నేను. బట్ దోశ పెద్దది ఉంది అండ్ చికెన్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ మనకి ఎక్కడ దొరకడం గొప్ప. వెరీ హ్యాపీ. మన ఇండియన్స్ కూడా వస్తున్నారు అక్కడ, హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతున్నా. మనం చేసిన మిస్టేక్స్ అన్నీ మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రే నువ్వు చాలా మిస్టేక్ చేసావు అది ఇది అని. ఓకే, హ్యాపీగా తినేద్దాం. సో గైస్, ఫైనలీ దగ్గర ఒక వారం తర్వాత ప్రశాంతమైన తిండి తిన్నాను అంటే ఈరోజే మామ. కడుపు నిండా తినేసాను నేనైతే. సో ఇప్పుడు సీన్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడ ఏదన్నా ఫుడ్ టెస్ట్ టేస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కాకపోతే భయం వేస్తుంది, కానీ ఇప్పుడు పొట్ట ఫుల్గా ఉంది. ఇంకో పెద్ద మిస్టేక్ ఏం చేశానంటే, ఇప్పుడు క్యాబ్ అయితే బుక్ చేశా. సో బండి బుక్ చేయబోయి కార్ బుక్ చేసా. యాక్చువల్గా మనకి 30,000 పడింది కార్కి అయితే. సో నేనేమనుకున్నాను, ఫస్ట్ బండికి 30,000 ఎందుకు రా నాయన, ఇక్కడే కదా ఉండదు మార్కెట్, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. నేను అనుకున్నా కార్కి సరే బండికి ఎందుకు 30 అడుగుతున్నాడు, ఎక్కువ అడుగుతున్నాడేమో అని అనుకున్నా. బుక్ చేసిన తర్వాత తెలిసింది అది కార్ అని. సో చూసుకోకుండా కార్ బుక్ చేసా. సో ఇప్పుడు మన కార్ అయితే వస్తుంది ఆన్ ది వే. సో మన కార్ రాగానే ఎక్కేసి ఇంకా మార్కెట్ దగ్గర దిగేయాలి. సో దీనికి మనకు అయిన ఖర్చు 30 అంటే 100 రూపాయలు ఏమో బ్రో, ఎందుకో తెలీదు. మన బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బండి అయితే బుక్ చేస్తున్నా. సో యాక్చువల్గా మనకు అమౌంట్ ఆల్రెడీ కట్ అయిపోయింది, ఎంత 100 రూపాయలు కట్ అయిపోయింది. బట్ డోంట్ వరీ, ఈ అమౌంట్ మనకి ఒక 3-4 డేస్లో మళ్ళీ రీఫండ్ అయితే కొట్టేస్తున్నాడు. అండ్ బండి అయితే బుక్ చేస్తున్నా. బండి వచ్చేసి మనకి ఇదిగోండి 12,000 చూపిస్తుంది, 12,500. చెప్పా కదా బండి చీపే. ఓకే, మన బండి అయితే బుక్ అయిపోయింది. మనోడు ఆన్ ది వే. సో ఫైనల్లీ మనం మార్కెట్కి అయితే వచ్చాం. అరే మొన్న అంటే సండే రా, అంత రష్ ఉన్నారంటే సరే అనుకోవచ్చు. ఈరోజు కూడా పెద్ద రష్ ఉన్నారు. మండే కూడా ఇంత రష్ ఉందా ఈ మార్కెట్? అంటే సండేతో పోలిస్తే ఈరోజు కొంచెం బెటరే అనిపిస్తుంది భయ్యా, కొంచెం బెటరే. సో ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్. సో ఇప్పుడు నాకు తినాలని లేదు బ్రో. యాక్చువల్గా ఏంటంటే కడుపు చాలా ఫుల్గా ఉంది. సో చూడాలి తిందాం వద్దా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మన ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళబోతున్నాను నేను. హలో, వద్దు. ఎస్ యా, థ్యాంక్ యూ. మామూలుగా ఉండదు, మన ఫ్యాన్స్ రిమెంబర్ మీ అన్నాడు ఐబర్ గ్యాంగ్. సో ఇప్పుడు ఫుడ్ అయితే ఇక్కడ రకరకాలుగా ఉంది మాస్టరు. నో థ్యాంక్ యూ. ఇదిగోండి గైస్, లాబ్స్టర్స్ ఇవన్నీ. సో 500, 900. వాయమ్మో, చాలా ఎక్కువ ప్రైజ్లు ఉన్నాయి బ్రో లాబ్స్టర్స్. అంటే మేబీ దీని ప్రైస్ నాకు తెలియదు ఇండియాలో ఎంత ఉంటుందో, మనం ఎప్పుడు తినలా. సో మీరు చెప్పండి. 600, 700 అంటే రూపీస్ కాదు భయ్యా, వీళ్ళ దాంట్లో 600K, 1 million. సో అలా అన్నమాట ఇవి. సో ఇదిగోండి, ఇదైతే ఆక్టోపస్ ఇది. సో ఇక్కడ ఏదన్నా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకేదో కొడుతుంది. ఇదేందో కూడా అర్థం కావట్లా భయ్యా. ఇదేంటి కమెంట్ చేయండి భయ్యా మీరు. రొయ్యలు ఉన్నాయి, ఆక్టోపస్ ఉన్నాయి. ఏందో దోశలు అమ్ముతున్నారు భయ్యా ఇక్కడ. ఏదో దోశల్లాగా ఉన్నాయి. గివ్ మీ కివి 1. ఓకే, సో మొత్తానికి కివి జ్యూస్ అయితే చెప్పామా. ఓకే. సో కివి జ్యూస్ అయితే చెప్పాము. సో అదన్నా తాగుదాం ఇక్కడికి వచ్చిన దానికి, ఎందుకంటే ఎలాగో ఇవి తినలేం కాబట్టి మనం అదన్నా తాగుదాం. ఇదిగోండి మన కివి జ్యూస్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఈ ఫుడ్ చూసిన తర్వాత నాకైతే ఏది వెళ్ళదు. హలో ఆహా, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ న్యాచురల్, నో కల్తీ. సో చాలా టేస్ట్ ఉంది మామ, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ టేస్ట్. కాకపోతే ఏంటంటే
హలో 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 హలో. అంటే ఇక్కడ యాక్చువల్గా అనుకునేది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అని అనుకున్నా, కాకపోతే ఇక్కడ చూసిన తర్వాత ధైర్యం చేయాలనుకోవట్లేదు భయ్యా నేను. సో కాబట్టి ఐస్ క్రీమ్ అయితే తిన్నా, మనం మొన్న తిన్నాం ఐస్ క్రీమ్ ఆల్రెడీ, ఇంకా మనం లైట్. సో ఇక్కడ ఇంకేదన్నా ట్రై చేద్దాం, అంటే ఏదన్నా చీప్గా ఏమన్నా దొరుకుతామో కొనడానికి ట్రై చేద్దాం. సో గైస్ ఇదిగోండి మన క్రాక్స్ దగ్గరికి అయితే వచ్చా. సో ఇవే క్రాక్స్ నా దగ్గర ఉన్నాయి భయ్యా, ఇదిగోండి సేమ్ ఇవే క్రాక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ అని చెప్తాడు, సో అడుగుదాం ఆగండి, ఇక్కడ అని చెప్తాడు ప్రైస్ కంపేర్ చేసి చెప్తా. నాకైతే బెంగళూరులో తీసినప్పుడు 1500 పడింది. హౌ మచ్? 250. టూ ఎక్స్పెన్సివ్. 250 చెప్తున్నాడు భయ్యా. అంటే 250 అంటే దగ్గర దగ్గర 700 800 వస్తుంది. తక్కువే బ్రో, అంటే నేను తీసుకునే వాటితో పోలిస్తే. ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న షాపింగ్ చేయాలి, చేద్దాం ఆగండి. డూ యూ హ్యావ్ సైజ్ 5? సైజ్ 5 సైజ్. ఓకే. సో ఇప్పుడైతే చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాం. ఎవరికో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. క్వాలిటీ కొంచెం ఏదో అంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే ఇది, కానీ 250 అంటే ఇప్పుడు ఏదో బేరం మాట్లాడచ్చు. నా దగ్గర బ్లాక్ ఉంది, ఈ కలర్ ఉంది. సో ఈ కలర్ లేదు, ఇదైతే మరీ టూ మచ్ భయ్యా. ఇదైతే వైట్ అయితే వేస్ట్. క్వాలిటీ లేదు అసలు, అబ్బే దరిద్రంగా ఉంది క్వాలిటీ. అండ్ ఇదేదో వెరైటీగా ఉంది. అండ్ బ్రో ఇవన్నీ క్వాలిటీ లేవు బ్రో, ఏం లేదు, ఇది ఇంత అస్సామే. బట్ ఇది కొంచెం పర్లేదు, కొంచెం బాగానే ఉంది కదా పాండా. లెట్ మీ ట్రై దిస్ పాండా. సో నేను సైజ్ అయితే చెప్పాను నేను పాండాది. సో ఆ పాండా సైజ్ తీసుకురావడానికి వెళ్ళాడు పాండా గాడు. సేమ్ బట్ ఐ వాంట్ 38 సైజ్ అండ్ 36. 40 I think maybe bigger. No 38. Same. నీకు సేమ్ సరిపోవాలిగా. ఓకే షో మీ వన్. సైజ్ ఇది 40 అంట. ఐ థింక్ ఇది సరిపోతలేదు, ఇట్లా తీసుకుందాం. ఓకే 40 and 36. Tell me the price. 300. No 300. 300. Discount for you 380. Buy two. 300 for 2. 380 maximum. ఓకే నో థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ. నేను ప్రైజ్ మాట్లాడాను భయ్యా, ఇవ్వలేదు. యా ఓకే. మా మొత్తానికి బేరం అయితే మాట్లాడేసాం. సో 300కి సెట్ చేసాం అనమాట. సో 300కి ఇవి 2 తీసుకుంటున్నాం. సో నాకు ఇవైతే బాగా నచ్చాయి. సో ఇవైతే ప్యాకింగ్ అయితే అవుతున్నాయి. సో మనం అయితే పే చేద్దాం. చూసారా అట్లా బేరం మాట్లాడాలి, బేరం మాట్లాడకపోతే కష్టం. మొత్తానికి అయితే బేరం మాట్లాడి 300కి అయితే తీసుకున్నాం. సో 300 అయితే దగ్గర దగ్గర మనకి 1000 రూపాయలు ఏమో పడింది అనుకుంటా, అంతే నాకు తెలిసి. మా దగ్గర దగ్గర 1000 రూపీస్ ఐ థింక్ మేబీ. సో అంటే ఒకటి 500 పడింది. సో ఇది చీపా బెస్టా నాకు తెలీదు, బట్ ఎందుకు తీసుకున్నా. సో మీరు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. హలో నో థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి క్రాక్స్ మీకు నచ్చాయా లేదా కూడా చెప్పండి, నాకు కామెంట్ చేయండి. క్రాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ వేసుకోండి. क्या करूं मैं मर जाऊं? मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता साडा कुत्ता टॉमी, साडा कुत्ता